Hello viewers, welcome back to our channel. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలతో పాటు మరిన్ని ఉద్యోగాలు అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఇలా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కాబట్టి ఈ వీడియోలో మొత్తం మనం పర్టికులర్గా తెలుసుకుందాము ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది. అయితే వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే జీఎన్ఎం పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం కూడా నేను వివరిస్తా, వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మొత్తం కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి. చాలా ఎక్కువ పడినాయండి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, నేను మొత్తం కూడా వివరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇది అఫీషియల్ వెబ్సైటు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. చూడండి మనకి ఇక్కడ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. సో అస్సలు మిస్ అవ్వకండి, నేను మొత్తం కూడా వివరిస్తాను. నేను మొత్తం మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, డైరెక్ట్గా పీడిఎఫ్ని నేను అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీ ముందర నేను ఓపెన్ చేసాను చూడండి. సంజయ్ గాంధీ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్. ఇది ఒకసారి చూపిస్తా చూడండి. నర్సింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు 1426 ఖాళీలు ఉన్నాయండి. మనకు లెవెల్ 7 కింద 7 CPC కింద మనకు ఇస్తున్నారు. అంటే దాదాపుగా మీకు 40,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మొత్తం కూడా మరి దీని గురించి అయితే మనం తెలుసుకుందాము వీటి గురించి. సో ఇదే మనకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఇది PDF. అయితే ఇక్కడ చూడండి మనకు ఉద్యోగాలు ఏవేవి ఉన్నాయంటే జూనియర్ ఇంజనీరు, అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రిసెప్షనిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, పర్ఫ్యూషనిస్ట్ అండ్ అలాగే టెక్నీషియన్ రేడియాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ ఇలా ఉన్నాయి. అయితే ఇందులో మనకు నర్సింగ్ ఆఫీసర్ 1426 వేకెన్సీలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా. అలాగే ఇంకా మరిన్ని ఉన్నాయి. సో టెక్నీషియన్ అండ్ అలాగే అంటే రేడియోథెరపీ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ న్యూరో ఆటోలజీ, అలాగే జూనియర్ ఫిజియోథెరపిస్టు, జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్టు, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టు, టెక్నీషియను, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1. ఓకే, సో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే మనకు ఈ నోటిఫికేషన్ నుంచి అయితే వాళ్ళు తెలియజేయడం అయితే జరిగిందనమాట. అయితే వీటికి గాను మనకు చూడండి ఇవి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో వీటికి కేవలం జస్ట్ 99 రూపీస్కి మేమైతే అప్లై చేసి ఇస్తామన్నమాట, వితౌట్ ఎగ్జామ్ ఫీజు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు మేము చేసి ఇస్తామన్నమాట. ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అప్లికేషన్ ఫీజు అంటే ఏంటి, ఇది ఎగ్జామ్ ఫీజు. ఓకే, ఇక్కడ చూడండి అన్రిజర్వ్ కింద 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ కింద మనకు 1000 రూపాయలు, అలాగే SC STలో 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే 600 ప్లస్ GST కలుపుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒకటేమో 1180 అండ్ 1180 708 రూపాయలు అయితే చెల్లించవచ్చు. బట్ కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది లక్నోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు. ఈ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, SC STలు మనకు వర్తించవు అనమాట. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి మనకు అర్హత ఉంది, ఎందుకంటే ఇది లక్నోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి. సో ఇది అనమాట. అంటే మనం 1000 రూపాయలు ప్లస్ ఈ 180 రూపాయలు అంటే 1180 రూపాయలు ఎగ్జామ్ ఫీజ్ పే చేయాలి. అలాగే మేము కనుక అప్లై చేస్తే 99 రూపీస్ ప్లస్ ఈ యొక్క 1180 రూపాయలు రెండు కలిపితే మనకి 1280 రూపాయలు మనం పే చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా ఎక్కువ ఫీజు ఎక్కడైతే ఉంటుందో ఇటువంటి ఉద్యోగాలకు చాలా తక్కువ మంది అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఈ అమౌంట్ వెచ్చించి చేస్తారో వాళ్ళ కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అది మీరు ఒకవేళ చేసుకుంటుంటే చేసుకోండి, నేను లింక్ కూడా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కొంచెం ఇబ్బంది అయినా ఉంటుంది ఇది అప్లై చేయాలంటే, అంటే కొంచెం స్టెప్స్ ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. సో మొత్తం మన యొక్క అప్లికేషన్ ఫామ్లో మన యొక్క మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అదే ఇబ్బంది కొంచెం పడతారు. సో కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు ప్రస్తుతం ప్రయత్నించండి. ఒకవేళ రాకపోతే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, 9603966950 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అప్లై చేసిస్తే కేవలం 99 ప్లస్ ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు రెండు కలుపుకొని. ఓకే, సో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి మనకు 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి. ఇక్కడ చూడొచ్చు 40 నుంచి 45, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళ గుడికంగా చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు నా కాంటాక్ట్ అవ్వండి, నేను మొత్తం కూడా వివరిస్తాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేసి. ఓకే, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
చూడండి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. డిగ్రీ ప్లస్ ఇంటర్ మీద కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మీద కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్కి వచ్చేసి మనకు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఓకే. స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కూడా మనకు ఉన్నా సరిపోతుంది. అలాగే పోస్ట్ సర్టిఫికేట్ బీఎస్సీ పోస్ట్ బేసిక్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రము ఒక 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది 50 bedded హాస్పిటల్లో. ఓకే. అండ్ వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మిగతావన్నీ ఉడకంగా నార్మల్గా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి ఏమో ఎంఎల్టీ చేసి ఉండాలన్నమాట. ఓకే. సో ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీ మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి నేను తెలియజేస్తాను. ఇది మాత్రం జస్ట్ సాఫ్ట్వేర్స్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం తెలుసుకుందాం ఇందులో. ఇక మన అప్లికేషన్ చేసుకునే సమయంలో మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనమాట ఇవి. రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో, అలాగే రీసెంట్ సిగ్నేచరు అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క 10th, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ యొక్క మెమోలు. ఓకే. అండ్ దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక కావాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఏమైనా ఉంటే మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీటన్నిటిని అప్లోడ్ చేయాలంటే దాదాపు మనకు 1/2 hour నుంచి 1 hour టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. మీరు అప్లై చేసుకునేటటువంటి మీకు టైం ఉంది అంటే అప్లై చేసుకుని, లేదంటే మీ పని మీరు చేసుకుంటూ నాకు సర్టిఫికేట్స్ పంపిస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని సర్టిఫికేట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఏ నెంబర్ అయితే ఉందో కింద నెంబర్కి మీరు పంపిస్తారు. నేను అప్లై చేస్తాను. కేవలం 99 రూపీస్ ప్లస్ అవి ఒకే ఒక 80 రూపాయలు 2 కలిపి అమౌంట్ పే చేస్తే. ఓకే. సో ఈ విధంగా మనం అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇది మొత్తం గుడకంగా మనకు లక్నోలో అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ చూడండి మనకి ఇదంతా కూడా మనకు ఇవ్వడం జరిగింది, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అంతా ఉడకంగా. ఓకే. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ వచ్చి ఖచ్చితంగా అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో స్కిల్ టెస్ట్ మనకు టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు సిలబస్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లోనే. నేను మన టెలిగ్రామ్ గ్రూప్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క పీడిఎఫ్ నేను పొందుపరుస్తాను. అక్కడ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ని అయితే మీరు పూర్తి అయితే చూసుకోండి ఒకసారి. గ్రూప్లో లింకులు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. ఇంకెవరైనా జాయిన్ కాకపోతే ఎప్పుడైతే జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మనం అక్కడ అందిస్తూ ఉంటాము. సో ఇదేనమాట. కాబట్టి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఏ డౌట్ ఉన్నా సరే అండి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాను. ఇదేనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.